వాస్తవ పరిస్థితులకు గవర్నర్ గారి ప్రసంగం విరుద్ధంగా ఉంది అధ్యక్ష. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగంలో పూర్తిగా అవాస్తవాలు అసత్యాలు ఉన్నాయి అధ్యక్ష. బహుశా గవర్నర్ గారు కూడా ఆ ప్రసంగం చూసి ఇలాంటి అవాస్తవాలు చదవాల్సి వస్తుందని మనసులో బాధపడి ఉంటారని అనుకుంటున్నాను అధ్యక్ష. ప్రతిరోజు అధికార పార్టీకి చెందిన నాయకులు బయట ఎలాంటి అవాస్తవాలు మాట్లాడతారో అవే ఆ ప్రసంగంలో రాసివ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అధికార పార్టీ తమ రాజకీయ ప్రసంగంగా మార్చుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందని ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మోసపూరిత పాలనకు గవర్నర్ గారి ప్రసంగానికి అస్సలు పొంతం లేదు అధ్యక్ష. ప్రసంగంలో ఎక్కడ చూసినా కూడా అధ్యక్ష గొప్పలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం తమ చెప్పులతో తాము కొట్టుకుంటున్నారు అధ్యక్ష. కూటమికి ఓటేసినందుకు అయితే అసలు ప్రజలు ఆ ఓటేసిన చేతులతో బూట్తో కొట్టుకుంటూ ఉండే పరిస్థితి అధ్యక్ష. 9 నెలల పాలన ఎలా ఉందంటే అప్పులు తెప్పలు అని చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు వచ్చాయి, ప్రజలేమో తెప్పలు పడుతూ ఉండే పరిస్థితి 9 నెలల్లో ఉంది అధ్యక్ష. అలాగే